గారు మరొక సందేహం అండి. లక్ష్మి గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు. కాశీ, గయా తదితర క్షేత్రాల్లో పిండ ప్రదానాలు చేస్తే మహాలయ అమావాస్య రోజున మళ్ళీ చేయాలా తెలియచేయగలరా అంటే కోరుతున్నారు. ఎంతటి పుణ్యక్షేత్రంలో చేసినా ఖచ్చితంగా మళ్ళీ చేయవలసిందే, అందులో అనుమానం ఏమాత్రం లేదు. శ్రాద్ధకాలే గయాంధ్యాత్తవా, శ్రాద్ధకాలంలో శ్రాద్ధాన్ని పెట్టేటప్పుడు గయేయం గయేయం గయేయం, ఇది గయాక్షేత్రం, నేను ఇక్కడ స్వయంగా పెడుతున్నాను అని అనుకోవాలి. గయలో పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇంటి దగ్గర పెట్టవలసిందే. ఆ గయా ప్రదేశంలో చేయడం అనేది పుణ్యప్రదమైన అంశమే, కానీ తరువాతి సంవత్సరం గయలో పెట్టేశాను కాబట్టి ఎగ్గొట్టేస్తాను అనకూడదు. చేసేటటువంటిది గయలో చేసినటువంటి పిండ ప్రదానంతో సమమైనది అగుగా కానీ చెప్తాం తప్ప గయలో పెడతాం, నిజంగా కూడా అది యథార్థమే అవును. కానీ మళ్ళీ శ్రాద్ధం వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు గయలో పెట్టేశాం కాబట్టి అక్కర్లేదు అనకూడదు, చేసి తీరాల్సిందే. కాశీలో గయలో శ్రాద్ధాన్ని కానీ ఆచరించినట్టయితే అక్కడ ఉండేటటువంటి ఆ కాశీ క్షేత్ర అధినాథుడు, గయా అధినాథుడు అయినటువంటి ఇక్కడి శ్రీ మహావిష్ణువు, అక్కడ కాలభైరవుడు మరింత సంతోషకరంగా దాన్ని పితృదేవతలకి అందించేటటువంటి వాళ్ళుగా అవుతారు. మామూలు శ్రాద్ధాన్ని పెట్టేటటువంటి సందర్భంలో కూడా విష్ణు స్థానం అని ఒకటి ఉంటుంది. విష్ణువు యొక్క సాన్నిధ్యంలో, విష్ణువు యొక్క సాక్ష్యంలో ఈ శ్రాద్ధాన్ని నిర్వహించాలి. అంచేత విష్ణు స్థానమైనటువంటి గయ, కాలభైరవ స్థానమైనటువంటి కాశీ, ఈ రెండు ప్రదేశాల్లో చేసేటటువంటి శ్రాద్ధానికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మామూలు మనకి లౌకికమైనటువంటి ఓ చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలి అని అంటే, ఎక్కడో ముఖ్యుడైనటువంటి హైదరాబాదు నగరంలో ఉండేటటువంటి ముఖ్యుడికి ఒక ఉత్తరాన్ని ఇక్కడి నుంచి పంపించినట్టయితే ఏదో పల్లెటూరు నుంచి అక్కడికి అతనికి చేరుతుంది. మనమే నేరుగా బళ్ళకి వెళ్ళి మనమే నేరుగా ఆ వ్యక్తికి కానీ అందించినట్టయితే ఇంకా చేరుతుందా లేదా, చేరిందా లేదా, ఆలస్యం అవుతుందో ఏమో అనే ఈ భయాలు ఎలా ఉండవో అలా కాశీలో కానీ గయలో కానీ ఇచ్చినట్లయితే, శ్రాద్ధాన్ని చేస్తే నేరుగా పితృదేవతలకి అందించినట్లే అవుతుంది. కానీ అక్కడ ఇచ్చేసాం కదా అని తరువాత సంవత్సరం నుంచి ఎగగొట్టడం సరికాదు. గురుగారు చాలా సంతోషం అండి. మహాలయ అమావాస్యకి సంబంధించి ప్రేక్షకులు ఎంతోమంది ఎన్నో ఉత్తరాలు రాశారు, వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించారు. నమస్కారం. చూసారు కదా, రేపు మహాలయాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులు ఎంతోమంది రాసిన అనేక ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలని మరి రేపు మీరు కూడా పితృదేవతలందరికీ శ్రాద్ధ కర్మలను నిర్వహించండి. అలాగే రేపటి నుండి దేవీ నవరాత్రులను పురస్కరించుకుని దేవి వైభవాన్ని ఆవిష్కరించే ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.